హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి బోడ కాకరకాయ కర్రీ అండి. ఇది ఆ కాకరకాయ కూడా అంటారు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో సాల్ట్, పసుపు వేసి ఈ బోడ కాకరకాయలన్నిటిని దీంట్లో వేసుకోవాలండి. ఇవి అయితే బాగా దుమ్ము పడతాయి అన్నమాట, లోపలికి వెళ్ళిపోతాయి. అయితే అందుకనే పసుపు, ఉప్పు వేసుకొని బాగా ఇలా కడగాలండి. బాగా పిసుకుతూ కడగాలి. శుభ్రంగా లోపలికి వెళ్ళి శుభ్రంగా ఉంటాయి. చూడండి ఎంత శుభ్రంగా నీట్గా కనపడుతున్నాయి. అలా కడగాలన్నమాట. తర్వాత అటు ఇటు కట్ చేసుకోవాలి. ముందుగా అటు ఇటు కట్ చేసుకుని తర్వాత అడ్డంగా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా పొడుగు కట్ చేసుకోవాలి. పొడుగు కట్ చేసుకున్నప్పుడు ఇష్టం అనమాట అండి. ఇలా సన్నగా తరుక్కున్నా కూడా కూర బాగుంటుంది. తర్వాతకి చూడండి, తర్వాత ఇలా పొడుగు కట్ చేసుకున్నా కూడా కూర టేస్టీగా ఉంటుంది. ఫ్రైకి చాలా బాగుంటుంది. ఇలా మీకు ఇష్టం వచ్చినట్లు కట్ చేసుకోవచ్చు. తర్వాత నేనైతే ఇలానే అన్నీ సన్నగా కట్ చేసుకున్నాను. చూడండి, చాలా బాగుంటుంది. టేస్ట్ చాలా మంచిది కూడా, మంచి పోషకాలు కూడా దీంట్లో ఉన్నాయి. తర్వాత కళాయి పెట్టి ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ పోసి ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని జీలకర్ర, ఆవాలు వేసి వెంటనే నేను ఈ ముక్కల్ని కూడా మొత్తం వేసేసాను. వేసి సాల్ట్ వేసి ఒక 10 నిమిషాలు ఇలా వదిలేసేయాలి. చక్కగా ఉడుకుతూ ఉంటాయండి. తర్వాత ఒకసారి ఇలా తీసి చూస్తే చక్కగా ఉడుకున్నాయి. మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో 3 టమాటాలు, 3 పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి అన్నీ వేసి మిక్సీ పట్టుకున్నాను. ఇలా మిక్సీ పట్టుకుని ప్యూర్ని నేను దీంట్లో వేసేసానండి. చూడండి, ఉడికింది. ఇలా వేసి మొత్తం కలుపుకొని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత కారం, పసుపు వేసి బాగా కలుపుకొని మనం తగినన్ని నీళ్ళు పోసుకోవాలి. అంటే ఒక చిన్న గ్లాసు నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. ఇలా చిన్న గ్లాసు నీళ్ళు పోసేసుకొని మొత్తం కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి. తర్వాత ఇది చూడండి, మనం మూత తీసి చూస్తే చక్కగా ఆయిల్ పైకి తేలుతున్న సమయంలో ఇప్పుడు మనం మసాలా పొడి కొద్దిగా, ధనియాల పొడి కొద్దిగా వేసి మొత్తం కలుపుకొని ఇప్పుడు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. చూడండి, మనం చూసుకోవాలి అడుగంటకుండా. చూడండి, పైకి నూనె తేలుతూ ఉడుకుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలో తీసుకుందామండి. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే ఆ కాకరకాయ, బోడ కాకరకాయ కర్రీ అండి. చాలా బాగుంది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.